ఈ రోజు మా గురించి ఒక రహస్యం చెప్తాను. ఆ విషయాన్ని మీరు కూడా రహస్యంగా ఉంచండి, ఎవరికి చెప్పకండి. 3 ఎంటుకలు 30 రకాల హెయిర్ ప్యాక్లు వేసా నేను. మీరు వచ్చినాక ఎందుకు మానేస్తా, ఇయర్ కూడా హెయిర్ ప్యాక్లు వాడతాను. హెయిర్ ప్యాక్ పెట్టుకొని ఫ్యామిలీ ప్యాక్ తిందామనేసి KFCకి పోతా ఉంటాము. బిన్నా లాగౌట్ చేసి బయలుదేరేసినాము. నాకు ఒక పాప మెసేజ్ పెట్టింది, ఆ పిల్ల ఫ్రెషర్ అంట, ఇంకా హైదరాబాద్ లో జాబ్ వచ్చిందంట. ఆ పాప కూడా ఇల్లు తీసుకుని ఉంటాను అంటే ఫ్యామిలీలో ఒప్పుకోవట్లేదంట. నాకు చెప్తా అంది, నువ్వు చెప్పుకా అనేసి. మీకు మా గురించి మేము జాబ్ చేస్తాం లేకపోతే యూట్యూబ్ చేస్తాం, ఇది మాత్రమే తెలుసు. కానీ చాలా పనులు చేస్తాము. అందులో ఒకటి, నా ఫ్రెండ్స్ కి స్టార్ట్అప్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా ప్రాజెక్ట్ లో ఇష్యూ వస్తే నేను హెల్ప్ చేస్తాను, వాళ్ళు నాకు పే కూడా చేస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్పను అంటే, జాబ్ లో ఓటీ చేస్తా అని చెప్పాను ఒక రోజు. కమెంట్స్ వచ్చాయి, నీకు ఎందుకు అంత అత్యాస అని. అందుకే ఇంకా వర్క్ గురించి మాట్లాడడం మానేసాను. ఎందుకంటే నెగిటివిటీనే జనాలు ఫాస్ట్ గా తీసుకుంటారు. నాతో ప్రాబ్లం ఏమైనా అంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను అనమాట టయానికి, ఈ బిజీ షెడ్యూల్ వల్ల. మా షాపింగ్ మా ఫుడ్ మీకు కనిపిస్తాను కానీ వెనకాల కష్టం మీకు తెలీదు. నేను మా చెల్లి చాలా ఫైట్ చేస్తాము, కనిపించేంత ఈజీగా ఉండదు మా లైఫ్. ఇప్పుడు కూడా మేమందరూ 1 మంత్ వర్క్ మానేసి ఇంకో నెల చాలా కష్టం అవుతుంది, అలాంటి పరిస్థితి మాది. బట్ ఏదో ఒక రోజు ఓకే అవుతుంది అనేసి హోప్ తో ముందుకెళ్తాను. కంప్లీట్ హ్యాపీగా సెటిల్ అయ్యి లేము.